సీఎం చంద్రబాబు అంటేనే సర్వేలకు పెట్టింది పేరు. తనపై తానే సర్వేలు చేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన గతంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇక మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు పేరుతోనూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా పాలనను సంస్కరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజా సంస్కరణల పేరుతో కూటమి సర్కార్ విషయంలోనూ అదే బాటలో నడుస్తున్నారు. పట్టుమని 6 మాసాలు కాకుండానే ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు, ఇంకా చేయిస్తున్నారు కూడా. గత నెల రోజుల్లో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ రూపంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకప్పుడు పార్టీ పదవుల పంపకంలోనూ నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు. ఇటీవల కూటమి పార్టీ మంత్రుల విషయంలోనూ ఇలానే సర్వేలు చేయించి వారికి మార్కులు వేశారు. తాజాగా ప్రభుత్వ పనితీరుపై ఆయన పూర్తిగా ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సర్వేలో ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మరో సర్వేకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈసారి భౌతికంగానే ప్రజలను కలుసుకుంటున్నారు. 4 రోడ్ల జంక్షన్ల నుంచి టీ కొట్లు, బడ్డీ కొట్లు వద్ద పోగయ్యే జనాలను పలకరిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి వాటిపై నేరుగా ప్రశ్నలు గుప్పిస్తారు. వారు ఏమనుకుంటున్నారన్న విషయాలను తెలుసుకుంటారు. దీనిపై రిపోర్టులు రూపొందించి సర్కార్కు చేరవేస్తారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సమగ్రమైన ప్రణాళికను అధికారులకు వివరించారు. ప్రజల మధ్యకు వెళ్లేందుకు వాలంటీర్ల సేవలను వినియోగించుకునే అవకాశంపై ఆయన చర్చించారు. పార్టీ నాయకులను రంగంలోకి దింపితే అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కావచ్చని అభిప్రాయపడిన చంద్రబాబు భౌతిక సర్వేల కోసం వాలంటీర్లను రంగంలోకి దింపితే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది విజయవాడలో వరదలొచ్చినప్పుడు వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నట్టుగానే ఇప్పుడు భౌతిక సర్వేలకు వారిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోందని అధికారులు తెలిపారు.